కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోతూ పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పారు. త్వరలోనే అన్ని కమిటీలు ఫుల్ఫిల్ చేయాలని సూచించారు. నేతలు మీటింగ్లో మాట్లాడాలి తప్ప బయట ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులు మీటింగ్కు హాజరయ్యారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోతూ పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పారు. త్వరలోనే అన్ని కమిటీలు ఫుల్ఫిల్ చేయాలని సూచించారు. నేతలు మీటింగ్లో మాట్లాడాలి తప్ప బయట ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులు మీటింగ్కు హాజరయ్యారు. గాంధీ భవన్లో పీఏసీ మీటింగ్కు సంబంధించి అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, పీఏసీ భేటీలో ఏ అంశాలపై చర్చించారు? ప్రధానంగా పీఏసీ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాటిలో హస్తం కైవసం చేసుకోవాలి మెజార్టీ స్థానాలని చెప్పి ఖర్గే స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని చెప్పి ఈ దిశగా ముందుకు పోవాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి పార్టీలో ఎంతైనా ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. కొత్త పాత అనే తేడాలు వద్దు, మనస్పర్ధలు పెట్టుకోవద్దు అని చెప్పారు. పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎవరు అనేది ఎవరు అనేది రాష్ట్ర అధినాయకత్వం గమనిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏఐసీసీ అగ్రనేతలు కూడా ప్రతిదీ రూట్ లెవెల్ నుంచి అన్ని డీటెయిల్ రిపోర్ట్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే, మాట్లాడేది ఉంటే మీటింగ్ లోనే మాట్లాడాలి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాన్ని చాలా సార్లు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశాన్ని కూడా ఆమె చెప్పారు. అంతకు మునుపు పాత పీఏసీ కమిటీతో భేటీ అయినప్పుడు కూడా అప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేసీ వేణుగోపాల్ కూడా అదే మాటని చెప్పారు. బయట ఎవరు కూడా ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, క్రమశిక్షణ కమిటీ బైలాస్ కు లోబడే ప్రతి ఒక్కరూ వ్యవహరించాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ప్రతిపక్షానికి ఈ రకంగా అవకాశం ఇచ్చే వాళ్ళం మనం కావద్దు అనేటువంటి అంశాన్ని దిశానిర్దేశంలో భాగంగా ఖర్గే చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి, ప్రతి అంశాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. భేదాభిప్రాయాలు ఉంటే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావాలనేటువంటి అంశాన్ని అయితే మల్లికార్జున ఖర్గే చాలా స్పష్టంగా చెప్పారు. పీఏసీ సమావేశం ముగిసింది. బ్యాక్ టు బ్యాక్ ఇంకొక షెడ్యూల్ ని కూడా ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం టీపీసీసీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. గాంధీ భవన్ లోనే ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. మొన్న ఏఐసీసీ ప్రకటించిన పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్ తో ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పైన జనాలు ఏమనుకుంటున్నారు, ప్రజల దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి పల్స్ ఉంది, ఇంకా ప్రజలు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం కోరుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పథకాలకు సంబంధించినటువంటి అంశం పైన క్షేత్రస్థాయిలో ప్రచారంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి తిప్పికొట్టాలనేటువంటి అంశాలపైనే విస్తృతస్థాయి సమావేశంలో ప్రస్తుతానికైతే ఖర్గే మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో మరొక అంశం నామినేటర్ల అంశాలకు సంబంధించి చాలా రోజుల నుంచి నామినేటెడ్ పదవులకు సంబంధించి జిల్లా యంత్రాంగంలో పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ మార్కెట్ కమిటీ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వివిధ నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల పైన సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే బాధ్యతను అప్పగించి నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు పార్టీ పరంగా ఎవరెవరి పేర్లను ఖరారు చేయబోతున్నారు, ఎవరు పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు నేతలు ఉన్నారు, వాళ్ళ ప్రతిపాదన లీస్ట్ ని ప్రభుత్వానికి పంపండి. పార్టీ పరంగా తానైతే నిర్ణయం తీసుకోలేను కదా, పార్టీ పరంగా పార్టీ పెద్దలు, పార్టీ రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లను ప్రతిపాదన చేస్తే ఆ పేర్లను ఖరారు చేసేటువంటి అవకాశం ప్రభుత్వ పెద్దలకు
ఉంటుంది. ఈ అంశాన్ని చాలా సార్లు చెప్పాను. గతంలో కేసీ వేణుగోపాల్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన పాత పిఎస్సి సభ్యుల సమావేశంలో కూడా క్లారిటీ ఇచ్చాను. పిసిసి ఇన్ఛార్జ్ మంత్రులకు నామినేటెడ్ పోస్టుల్లో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీ కోసం పేర్లను ఇవ్వాలని పలుమార్లు చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్లు పోస్టుల వివరాలు సిద్ధం చేయాలని చెప్పినా ఇప్పటివరకు సిద్ధం చేయలేదు అనేటువంటి ఒక అసహనాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో పిఎస్సి సమావేశంలో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైపెచ్చు తాను వాంటెడ్లీ పోస్టులను డిలే చేస్తున్నాను, తాను నియమించట్లేదు అనేటువంటి ఈ రకమైనటువంటి వ్యవహారం బయటకి వెళ్తోంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఒకటి తెలుస్తోంది. ఇప్పటికే ఇప్పటికి కూడా సమయం ఇస్తున్నాము. జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్లు పోస్టులు ఏవైతే మార్కెట్ కమిటీ పోస్టులు ఏవైతే జిల్లా స్థాయిలో ఉన్నాయో వాటిని ఇప్పటికైనా పేర్లను పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరికైతే టాస్క్ గతం నుంచి అప్పచెప్తున్నామో వాళ్ళు ప్రతిపాదన లిస్టులను సిద్ధం చేస్తే దాని ప్రకారం పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాననేటువంటి అంశాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా పిఎస్సి సమావేశంలో ఉద్దేశించి చెప్పినట్లయితే కనిపిస్తోంది.